హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో భాగంగా బ్యాలెన్సింగ్ ది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 85వ ప్రశ్న చూడండి, 85th క్వశ్చన్ చూడండి. 56, 4, 12, 8 అని ఇచ్చినాడు. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఛాన్స్ ఏం చూడాలంటే పక్క పక్కన ఉన్న నంబర్స్ ఎక్కడైనా డివిజన్ అప్లై చేయొచ్చా. సో 4తో 14 4 జర్ 56 కాబట్టి ఇక్కడ డివిజన్ అప్లై చేసే అవకాశం ఉంది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ డివిజన్ ఆప్షన్ ఏమైనా ఉందా. ఫస్ట్ డివిజన్ అసలు ఇక్కడ ఆప్షన్స్ లోనే డివిజన్ లేదు కాబట్టి మనం ఇంకొక ఛాన్స్ ఎత్తుక్కోవాలి. ఇంకొక మార్గం ఏం చెప్పాను, ఫస్ట్ ఒకే గుర్తుతో మొదలైనటువంటి రెండు ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా. ఒకటోది 4వది 2 ప్లస్తో ఉన్నాయి. సో ఫస్ట్ చెక్ చేద్దాము. సో ఇక్కడ ప్లస్ యాడ్ చేసాము. రెండోది ఇంటూ ఉంది, ఇక్కడ కూడా ఇంటూనే ఉంది కాబట్టి రెండిట్లోనూ ఇంటూ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి థర్డ్ ఆప్షన్లో ఈక్వల్ టు పెట్టాలి. థర్డ్ ఆప్షన్లో అసలు ఫోర్త్ ఆప్షన్లో ఈక్వల్ టునే లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని రాంగ్ ఆన్సర్గా డిక్లేర్ చేసి ఇచ్చు. సో ఇక్కడ ఈక్వల్ టు పెడితే చెక్ చేద్దాం. 56 ప్లస్ 4 అంటే 60 అయిపోతుంది. ఇక్కడ ఈక్వల్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా తర్వాత సోర్స్ ఏం చెప్పాము, పెద్ద నంబర్కి ఏదైతే పెద్ద నంబర్ ఉందో దీని పక్కన ఈక్వల్ టు వచ్చేటట్టు చూడాలి అని అన్నాం. అలాంటి ఆప్షన్ ఏదైనా ఉందా. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్లో ఈక్వల్ టు ఇంటూ ప్లస్ ఉంది. ఇంటూ ప్లస్ యాడ్ చేస్తే 4 12 జర్ 12 4 48. ఇది ఒక ప్లస్ 8 యాడ్ చేస్తే 56. సో ఈ 56 అనేది మనకి ఇక్కడ సరిపోయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి. 86th వన్లో 676 మైనస్ 26 ఈక్వల్ టు 4 ప్లస్ 30 అన్నాడు. ఇది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇది రాంగ్. అయితే మనం ఫస్ట్ కండిషన్ ఏం చూడాలి, ఏదైనా సరే డివిజన్ అప్లై చేసేదానికి పక్క పక్కన ఉన్నట్టుకి ఛాన్స్ ఉందా. సో ఇక్కడ 26 676 ఇది 26లో 676. సో ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇది మనకు స్క్వేర్ నంబర్స్ కానీ ఐడియా ఉంటే ఈజీగా గుర్తుపడతాము. కొన్ని స్క్వేర్ నంబర్స్ని మీరు ఖచ్చితంగా నేర్చిపెట్టుకోండాలి. 26లో 676 కాబట్టి ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ డివిజన్ ఉన్న చేసేది ఏమైనా ఆప్షన్ ఉందా. వెరీ గుడ్, ఫస్ట్ ఆప్షన్లో డివిజన్తోనే స్టార్ట్ అయ్యింది కాబట్టి దాన్నే ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో డివిజన్ ఇక్కడ అప్లై చేస్తే డివిజన్ అప్లై చేసినప్పుడు 26 కాబట్టి ఇక్కడ వరకు 26 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ చేయమన్నాడు. ప్లస్ 4 ఈక్వల్ టు 30 అన్నాడు. సో 24 ఒక 6 30. మనకు కావాల్సింది కూడా 30 కాబట్టి రెండు వైపులా సమానమైంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. 300 మైనస్ 30 ఇంటూ 15 ఈక్వల్ టు 150 అని ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 15 2 జర్ 30 ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు. 30 10 జర్ 300 ఇక్కడ కూడా డివిజన్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ డివిజన్తో స్టార్ట్ అయ్యేటివి ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. రెండో ఆప్షన్ డివిజన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్నే చెక్ చేద్దాం. డివిజన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 30 10 జర్ 300 ఇక్కడ వరకు ఆన్సర్ 10 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ చేయమన్నాడు. 10 15 జర్ 150. సో ఈజీగా సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అని సులభంగా పెట్టేయచ్చు. నెక్స్ట్ 88 క్వశ్చన్ చూడండి. 25 ప్లస్ 15 ఈక్వల్ టు 5 ప్లస్ 75 అన్నాడు. సో ఇక్కడ మనకు పక్క పక్కన ఉన్న నంబర్స్ చూస్తే 5 3 జర్ 15 ఇక్కడ డివిజన్ అప్లై చేయొచ్చు, మిగతా దగ్గరలో అప్లై చేయలేం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో డివిజన్ ఏమైనా ఉందా, డివిజన్ మధ్యలో ఉండాలి. ఇక్కడ మనకు రెండో గుర్తు దగ్గర డివిజన్ ఉండాలి కాబట్టి ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చూస్తే ఫస్ట్ ఆప్షన్లోనూ ఉంది,
ఫోర్త్ ఆప్షన్లోనూ ఉంది. ఫస్ట్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్, ఇవి రెండు చెక్ చేసుకుంటే ఎలిమినేషన్ మెథడ్లో ఇది అవునా కాదో తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఈక్వల్ టు తీసుకోమన్నాడు ఫస్ట్ ఆప్షన్లో, తర్వాత డివైడెడ్ బై తీసుకుంటాం, డివిజన్ చేస్తాము, ఇంటూ తీసుకోమన్నాడు. ఓకే, ఇక్కడ 5ని 15తో డివిజన్ చేసినప్పుడు 5 3 × 15 కాబట్టి 3 వస్తుంది. 3ని 75తో మల్టిప్లై చేస్తే ఇది పెద్ద నెంబర్ అయిపోద్ది, ఈక్వల్ టు కాదు, 25 అనేది చిన్నది అయిపోద్ది. కాబట్టి ఇక్కడ దీన్ని ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్లో ఫస్ట్ ఇంటూ తీసుకోమన్నాడు, మధ్యలో డివైడెడ్ బై, పెద్ద నెంబర్కి పక్కనే ఈక్వల్ టు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఈ మామూలుగా 5తో 15 డివైడ్ చేస్తే 3 వస్తుంది, 3 25 × 75కి ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 75 ఈక్వల్ టు 75 అయిపోతుంది. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 89th క్వశ్చన్ చూడండి. 89th క్వశ్చన్లో 56 + 8 - 16 ఈక్వల్ టు 3 ఇలా ఇచ్చాడు. ఇదైతే రాంగ్, బట్ మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇక్కడ కూడా చూడండి, 8వ ఎక్కంతో 8 7 × 56, 7 8 56. సో ఇక్కడ అప్లై చేయొచ్చు డివిజన్. కాబట్టి ఫస్ట్ డివిజన్ ఉన్న ఆప్షన్ ఏమైనా ఉన్నాయా? అసలు ఆప్షన్స్లో ఎక్కడ డివిజన్ ఇవ్వలేదు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటాము, ఒకే గుర్తుతో మొదలైంది ఏదైనా ఉంటే చూస్తాం. సో థర్డ్ ఆప్షన్ ఈక్వల్ టుతో మొదలైంది, ఫోర్త్ ఆప్షన్ కూడా ఈక్వల్ టుతో మొదలైంది. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ పెద్ద నెంబర్ పక్కన ఈక్వల్ టు తీసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ రెండో గుర్తు ప్లస్ తీసుకోమన్నాడు, మూడో గుర్తు ఇంటూ తీసుకోమన్నాడు థర్డ్ ఆప్షన్లో. సో ఇక్కడ 8 + 16, ఇక్కడ కూడా చూడండి, మనకు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేశాకే అడిషన్ చేయాలి. సో 3 × 16, 16 3 48, ఇక్కడ వరకు 48 + 8, 48కి ఒక 8 యాడ్ చేస్తే 56. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో ఇంకా ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటూ పెడితే ఇది పెద్ద నెంబర్ అయిపోద్ది, 8తో 16తో చేస్తే పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ వన్, 90th క్వశ్చన్ చూడండి. 210 ఈక్వల్ టు 15 + 7 × 98 అని ఉంది. సో ఇక్కడ పక్క పక్కన ఉన్న నంబర్స్కి ఎక్కడైనా డివిజన్ అప్లై చేయగలమా? సో ఈ ప్రాబ్లం నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 15 14 × 210. సో ఇక్కడ డివిజన్ అప్లై చేయగలం, అంటే ఇక్కడ వరకు 14 వస్తుంది ఆన్సర్. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్లో డివిజన్తో మొదలైనటివి ఫస్ట్ 1 4th 1 రెండు ఉన్నాయి. సో ఫస్ట్ డివిజన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ తీసుకోమన్నాడు. సో 14 7 × 98. కాబట్టి డివిజను ఇంటూ ఈక్వల్ టు ఉన్న ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ చాప్టర్ని మనం కొద్దిగా నేర్చుకోగలిగితే 10 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ 3 కండిషన్స్. ఫస్ట్ వన్, పక్క పక్కనున్న నంబర్స్కి డివిజన్ అప్లై చేయగలమా ఒకటి. రెండవది, ఒకే గుర్తుతో మొదలయ్యే ఆప్షన్స్ని ఫస్ట్ చెక్ చేసుకోవడం. థర్డ్ వన్, పెద్ద నంబర్కి పక్కనే ఈక్వల్ టు వచ్చే విధంగా ఉండే ఆప్షన్ చెక్ చేసుకోవడం. ఇలా కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే సులభంగా 10 మార్కులు తీసుకోవచ్చు. నెక్స్ట్ మరొక మోడల్ పేపర్లో ఉన్న ప్రశ్నలతో మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.